హలో అండి, వెల్కమ్ టు గీతాస్ పవర్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ కొబ్బరి అరిసెలు తయారు చేసుకుందాం. సంక్రాంతి అంటే తెలుగు వారికి పండుగే. ఈ పండుగ సందర్భంగా చేసే అనేక రకాల పిండి వంటల్లో కొబ్బరి అరిసెలు చాలా స్పెషల్. అరిసెలు లేని సంక్రాంతి అసలు సంక్రాంతే కాదు. ఈ పండుగ సీజన్లో మీ ఇంటికి అరిసెలను ఆహ్వానించండి. ఇక వీటి తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యం 1 కేజీ. నేనైతే రేషన్ రైస్ వాడుతున్నాను. ఈ రైస్తో అయితే కొబ్బరి అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. బెల్లం 1 కేజీ, కొబ్బరికాయలు 3, ఆయిల్ 1 కేజీ, నెయ్యి 100 గ్రాములు, వాటర్ 150 ml, యాలకుల పొడి 25 గ్రామ్స్. ఇప్పుడు కొబ్బరి అరిసెల తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. మధ్యలో 3 నుంచి 5 సార్లు నీళ్లు మార్చుకోవాలి, లేకపోతే బియ్యం వాసన వస్తాయి. తరువాత జల్లెడలో వేసి వంచేయాలి. ఇలా చేస్తే బియ్యంలోని నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ బియ్యాన్ని ఒక పొడి బట్ట మీద వేసుకుని కొంతసేపు, అంటే ఒక 30 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. మొత్తం డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఆరేలోపు బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవచ్చు. నేను మాకు బాగా దొరికే బూరుగుపల్లి బెల్లాన్ని తీసుకున్నాను. ఈ బెల్లం చాలా ఫేమస్, ఇంకా ఉప్పగా కూడా ఉండదు. ఇందాక ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండి పట్టించుకుని తెచ్చుకోవచ్చు. తరువాత పిండిని బాగా జల్లించుకోవాలి. ఎక్కడా గాలి వెళ్లకుండా గట్టిగా ఉంచాలి, లేకపోతే పిండి డ్రైగా అయిపోతుంది. అంతే, అరిసెల పిండి రెడీ. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకుందాం. దీనికి 150 ml వాటర్ యాడ్ చేసి కొబ్బరి తురుం యాడ్ చేసి ఉండపాకం పట్టించాలి. దీన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు వేసి పాకం వేస్తే గెరగా రావాలి, ఉండలా. ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మనకి అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీ కనుక మిస్ అయితే అరిసెలు ఇరిగిపోతాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. తరువాత ఇందులో యాలకుల పొడి కొంచెం, నెయ్యి వేయండి. ఇప్పుడు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఉంటే మనకి కలపడంలో ఇబ్బంది ఉండదు. పిండి కలిపాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీనివల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఒక బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఉండలుగా చేసుకుని పెట్టుకోండి. స్టవ్ మీద మూకెడు పెట్టుకుని ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో వేడి అవ్వాలి. అలా వేడెక్కిన ఆయిల్లో అరిసెలను వేసుకుని వేయించుకోవాలి. అరిసె పొంగినప్పుడు వేయించుకోవాలి. అలానే మిగతావి కూడా వేయించాలి. అరిసె వేగిన తర్వాత 2 అవకల మధ్య అరిసె పెట్టి నూనె బయటకు వచ్చేంత వరకు నొక్కాలి. సేమ్ ఇలానే మిగతా అరిసెలు కూడా చేసుకోవాలి. అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటే సులువుగా చేసుకోవచ్చు. అంతే, ఎంతో సాఫ్ట్గా ఇంకా ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి స్పెషల్ కొబ్బరి అరిసెలు రెడీ. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. అయితే ఆలస్యం దేనికి, పదండి కొబ్బరి అరిసెలు చేసుకుందాం. మీరు మొదటిసారి కనుక ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక వీడియోతో త్వరలో కలుసుకుందాం. బాయ్.